యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ క్రమంలో కవిత గారికి వచ్చేవరకు ఏంది, ఆమె యొక్క ఇది అన్ని రోజులు జైల్లో పెట్టే వరకు తన బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంతో తనకు మద్దతు ఇస్తుంది, ఎంతో బలంగా తన తరఫున నిలబడుతుంది, కొట్లాడుతుంది అని ఆశపడ్డది. కానీ అక్కడ ఏమీ లేదు. కేటీఆర్ అనేవాడు అక్కడ ఢిల్లీలో కుమ్మక్క అయిపోయాడు, బీజేపీతో కుమ్మక్క అయిపోయాడు. పార్టీ యొక్క కేటీఆర్ తన కనుసన్నలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఈమె యొక్క ఇంపార్టెన్స్ పార్టీలో లేదు, ఈమెకు మద్దతు లేదు, ఏమీ లేదు. కాబట్టి తను ఏం చేయాలో అర్థమైతలేదు. బీజేపీకి మొన్ననే జైల్లో పెట్టింది కాబట్టి బీజేపీ పోయే అవకాశం కవితకు కనిపిస్తలేదు. నేనైతే ఒకటే చెప్తున్నా ప్రజాముఖంగా, ఒకవేళ ఏది, ఎందుకంటే ఎంతవరకు నిజం నాకు తెలియదు, జనాలు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా. గతంలో రేవంత్ రెడ్డి గారు కవితతో కలిసి ఏదో వ్యాపారం చేసిర్రు అని చెప్పారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. అట్లనే ఆమెను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేసిర్రు అని అన్నారు గతంలో. సో ఏది ఏమైనా సరే పాత మిత్రత్వం ఉన్నా ఏదున్నా రేవంత్ రెడ్డి గారు